ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరిగేటటువంటి ఫుట్బాల్ స్టేడియం సైజులో ఉన్న ఏదైతే ఐఎస్ఎస్ ఇది అంతరిక్షంలో ఉండేటటువంటి స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని త్వరలో కూల్చేయబోతున్నారు. 2030 సంవత్సరాల కల్లా పాతబడిపోతున్నటువంటి ఈ అంతరిక్ష కేంద్రాన్ని శాంతం నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. తదుపరి ప్రయోగశాలకు అవరోధంగా మారకుండా చూడాలని అమెరికా నాసా నిర్ణయించింది. అందుకే గడువు 2030 పెట్టుకుంది. ఆ టైంకి ప్రస్తుత కక్ష నుంచి తప్పించబోతున్నారు. ఇప్పటికే రాకెట్ల తయారీతో అంతరిక్షానుభవం గడించిన ఎలన్ మాస్క్కి చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇందుకోసం 7,036 కోట్ల విలువైన కాంట్రాక్ట్ని స్పేస్ ఎక్స్ తీసుకుంది. కాంట్రాక్ట్లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డీఆర్బిట్ వెహికల్ యుఎస్డివిని స్పేస్ ఎక్స్ నిర్మించబోతోంది. అది సముద్రంలో చిన్న పడవలను లాగే నెట్టే టగ్ బోట్లా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. ఏకంగా 430 టన్నులు బరువైనటువంటి ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏదైతే ఉందో యుఎస్డివితో నియంత్రిస్తూ దశల వారీగా దిగువ కక్షలకు తీసుకొస్తూ ముందుగా నిర్దేశించిన పసిఫిక్ మహాసముద్రంలోని మారుమూల పాయింట్ డెమో దగ్గర కూల్చేయబోతున్నారు. ఈ పాయింట్ డెమో సముద్ర ప్రాంతం నుంచి దగ్గరలోని భూభాగానికి వెళ్ళాలంటే కనీసం 2,500 కిలోమీటర్లు ప్రయాణించాలి. పౌరులకు ఎట్లాంటి ప్రమాదం వాటిల్లకూడదని సుదూర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ ఐఎస్ఎస్ నిర్మాణం కోసం తొలి భాగాలను 1998లో రాకెట్లో తీసుకెళ్లారు. 2000 సంవత్సరం దాకా దీని నిర్మాణం సాగింది. అంతరిక్షంలో ఎన్నో భిన్న ప్రయోగాలకి ఇది సాక్షిగా నిలిచింది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్ తదితర దేశాలు ఇంతకాలం నిర్వహించినాయి. 2028లో రష్యా దానికి సంబంధించి వద్దని చెప్పేసి మేము అందులో నుంచి యువతలకు వచ్చేస్తున్నామని ప్రకటించింది. అప్పటి నుంచి భారం ఎక్కువై ఇప్పుడు దాన్ని వదిలించుకుంటున్నారన్నమాట.